ఏబిఎన్ వీక్షకులకు శుభోదయం. స్పీడ్ న్యూస్ కు స్వాగతం. నవశకానికి నాడు నాంది. తెలుగు రాష్ట్రాల్లో జోరు వాన, ఉసురు తీసిన వాన, మహిళలకు భరోసా. వారానికి 4 రోజులే పని. ఇలాంటి వార్తల సమాహారం స్పీడ్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. నారా చంద్రబాబు నాయుడు అను నేను అంటూ తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి 3 దశాబ్దాలైంది. 2 సార్లు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఇప్పుడు రెండోసారి నవ్యాంధ్ర సీఎంగా చంద్రబాబు సృష్టించిన రికార్డు నభుతో సంక్షేమంతో పాటు అభివృద్ధి రాజకీయాలకు, విజన్ పాలిటిక్స్ కు శ్రీకారం చుట్టిన నాయకుడు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన జాతీయ స్థాయిలో రాజకీయ నాయకులకు స్ఫూర్తిగా నిలిచారు. అత్యంత సంక్షోభిత రాజకీయ వాతావరణంలో 1995 సెప్టెంబర్ 1న ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత ఆయన ఎంతకాలం ఆ పదవిలో ఉంటారోనన్న సందేహాలను పటాపంచలు చేస్తూ తెలుగు వారిలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా ఉన్న నేతగా రికార్డు సృష్టించారు. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో 45 ఏళ్ల పిన్న వయసులోనే ఆ పదవిని అధిష్ఠించిన తొలి వ్యక్తిగా గుర్తింపు పొందారు. రాష్ట్రానికి సీఈఓగా ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందారు. యూనివర్సిటీ రాజకీయాల నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన చంద్రబాబు 1978లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి తెలుగుదేశం పార్టీలో కీలక స్థానానికి చేరుకున్నారు. లక్ష్మీ పార్వతి వ్యవహార శైలితో విసుగు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు జెండా ఎగరవేయడంతో పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు స్థానంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు. ఆయన అప్పటికే ఎన్టీఆర్ మంత్రివర్గంలో రెవెన్యూ, ఆర్థిక శాఖల మంత్రిగా ఉన్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఎడతెగకుండా పనిచేస్తూ శ్రమించే ముఖ్యమంత్రిగా చంద్రబాబు ముద్ర పొందారు. ఆ ముద్ర ఆయనను ప్రజలకు దగ్గర చేసి వారి హృదయాల్లో చోటు కల్పించింది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజే ఆయన నాటి అసెంబ్లీలో కాంగ్రెస్ పక్ష నేత పి జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసి కొత్త సంప్రదాయానికి తెరదీశారు. హైదరాబాద్ లో కనీస వసతుల అభివృద్ధికి ఈ ఆకస్మిక తనిఖీలు చాలా ఉపయోగపడ్డాయి. ఆయన జిల్లాల పర్యటనకు వస్తున్నారంటే ఎక్కడ ఏ లోపాన్ని పట్టుకుంటారోనన్న భయంతో అధికారులు 1కి 2 సార్లు అన్ని సరిచూసుకునేవారు. పచ్చదనం, పరిశుభ్రం పేరుతో అనేక కార్యక్రమాలు చేపట్టి నగరాలు, పట్టణాల్లో పరిశుభ్రత పెంచారు. నష్టం జరిగిన తర్వాత స్పందించడం కాదు, నష్టం తగ్గించేలా అధికారులు పనితీరు ఉండాలని, ప్రమాదం జరిగిన తర్వాత ప్రభుత్వం సాయం చేయడం కాదు, ప్రమాదం జరగకుండా చూడడంపై యంత్రాంగం దృష్టి పెట్టాలని ఏపీ సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. భారీ వర్షాలు కురుస్తున్న జిల్లాల్లో సహాయక చర్యల కోసం జిల్లాకు 3 కోట్ల చొప్పున నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. వర్షాలు, వరదలపై నిరంతరం సమీక్షించారు. వర్షాల కారణంగా చనిపోయిన వారి కుటుంబానికి 5 లక్షల చొప్పున పరిహారం అందించాలన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలో తీరం వెంబటి ఉన్న గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. జిల్లా కలెక్టర్లు మరింత అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు అన్నారు. హుదూద్ తుఫాను సమయంలో అనుసరించిన బెస్ట్ ప్రాక్టీసెస్ ను ఇప్పుడు పాటించాలన్నారు. చిన్న ఘటన జరిగినా సహించేది లేదని, ప్రాణ నష్టం లేకుండా చూడాలని సీఎం ఆదేశించారు. మ్యాన్హోల్స్ వద్ద ప్రమాదాలు జరగకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. భారీ వర్షాల కారణంగా విజయవాడలో కొండ చర్యలు విరిగిపడి పలువురు మృతి చెందిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. వరద బాధితుల పునరావాస చర్యల్లో ఖర్చుకు ఎక్కడా వెనకాడొద్దని, పునరావాస కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు అందించాలని సీఎం ఆదేశించారు. మంచి భోజనం, వసతి ఏర్పాట్లు ఉండాలని నిర్దేశించారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల బాలికల వసతి గృహంలో నేరం జరిగిందా లేదా అనేది విచారణలో తేలుతుందని, తప్పు జరిగిందని నిర్ధారణ అయితే నిందితులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. వసతి గృహంలో రహస్య కెమెరాలు పెట్టారనే అంశంపై జరుగుతున్న విచారణపై అధికారులతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ, ఎస్పీ గంగాధర్ రావు, జేఎన్టీయూ వీసీ, సైబర్ క్రైమ్ నిపుణులతో సీఎం మాట్లాడారు. వందలాది మంది విద్యార్థినీలకు సంబంధించిన అంశం కావడంతో ఈ కేసు విచారణను త్వరితగతిన నిష్పక్షపాతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన తర్వాత జరుగుతున్న విచారణ వివరాలను, సాధించిన పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులు చెప్పే అంశాలను ఆధారంగా చేసుకుని అన్ని కోణాల్లోనూ విచారణ చేయాలని సూచించారు. ఇప్పటివరకు జరిగిన విచారణలో రహస్య కెమెరాలు దొరకలేదని అధికారులు చెప్పగా మరింత లోతుగా విచారణ చేయాలని, అనుమానితుల ఫోన్లు, ల్యాప్టాప్లను
సైబర్ నిపుణుల ద్వారా పరిశీలన చేయించాలన్నారు. ఫోన్లు, ల్యాప్టాప్లలో డేటా తొలగించే అవకాశం ఉందని, సాంకేతికంగా అందుబాటులో ఉన్న అన్ని వనరులను ఆధారంగా చేసుకుని దర్యాప్తును వేగవంతం చేయాలని సూచించారు. ఇక ఆడబిడ్డల భద్రత, వ్యక్తిగత గోప్యతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందని సీఎం చంద్రబాబు అధికారులతో అన్నారు. ఇలాంటి సంఘటనలు మరెక్కడా చోటు చేసుకోకుండా డీబగ్గింగ్ డివైజ్ల ద్వారా సైబర్ నిపుణులతో కళాశాలలో తనిఖీలు చేపట్టే విషయాన్ని పరిశీలించాలని సూచించారు. ఈ విషయంలో ఆడపిల్లల మనోభావాలను గౌరవించాలని అధికారులకు సీఎం స్పష్టం చేశారు. ముంబై నటి కాదంబరి జత్వానీ కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తోంది. తాజాగా ఈ వ్యవహారంలో ఓ మాజీ డీజీపీ పేరు తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. విజయవాడలో కాదంబరి జత్వానీతో పాటు ఆమె తల్లిదండ్రుల వాంగ్మూలాన్ని విచారణ అధికారి శ్రవంతిరాయ్ నమోదు చేశారు. సుదీర్ఘంగా 10 గంటల పాటు కాదంబరి వాంగ్మూలం తీసుకున్నారు. కాదంబరితో పాటు ఆమె తండ్రి నరేంద్ర కుమార్ జత్వానీ, తల్లి ఆశా జత్వానీలను శ్రవంతిరాయ్ విచారించారు. కాదంబరిపై నమోదు చేసిన కేసు డైరీని దగ్గర పెట్టుకుని విచారించారు. ఇప్పటికే జత్వానీ వాంగ్మూలం ఇచ్చారు. ఆ వాంగ్మూలాన్ని శ్రవంతిరాయ్ మరోసారి నిర్ధారించుకున్నారు. వాంగ్మూలాన్ని వీడియో రికార్డింగ్ చేశారు. ఆ తర్వాత నరేంద్ర కుమార్ జత్వానీ, ఆశా జత్వానీల వాంగ్మూలం తీసుకున్నారు. కాదంబరిపై నమోదు చేసిన కేసులో పోలీసులు 200 వరకు డాక్యుమెంట్లను జత చేశారు. అన్ని వివరాలను కాదంబరి నుంచి సేకరించారు. ఈ కేసులో ఓ మాజీ డీజీపీ పేరు ప్రస్తావనకు వచ్చినట్టు తెలిసింది. పోలీస్ కమిషనరేట్ లో కొద్ది రోజుల క్రితం వరకు పనిచేసి ఏలూరు రేంజ్ కు సరెండర్ అయిన మరో ఇన్స్పెక్టర్ పేరు ఈ కేసులో వినిపిస్తోంది. కాదంబరి జత్వానీ ఇచ్చిన వాంగ్మూలాన్ని పోలీసులు ఫిర్యాదుగా స్వీకరించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అన్ని విషయాలను విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబుకు వివరించానని కాదంబరి చెప్పారు. రెండోసారి విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఇప్పుడు జరుగుతున్న కేసు డబ్బులకు సంబంధించినది. ఇద్దరికీ తాను భూమి అమ్మాలనుకున్నానని ఆరోపించి కేసులో చేర్చారు. ఇప్పుడు ఆ ఇద్దరు విద్యాసాగర్ పై కేసు పెట్టారు. ఫోర్జరీ డాక్యుమెంట్లు తయారు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అప్పటి ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాంజనేయులు, పోలీస్ కమిషనర్ కాంతి రాణా కనుసన్నల్లో నాపై కేసు పెట్టి వేధించారని చెప్పారు. ఇక వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆడిన మరో డ్రామా బయటపడింది. దివ్యల మాధురితో కలిసి ఆడిన ఆత్మహత్య యత్నం నాటకం గుట్టు రట్టయింది. దువ్వాడ శ్రీనుతో కలిసి ఆరోపణలు ఎదుర్కొంటున్న దివ్యల మాధురి 3 వారాల కిందట ఆత్మహత్య యత్నంకు పాల్పడింది. దువ్వాడ వాణి తనపై ఆరోపణలు చేయడం వల్లనే తాను ఆత్మహత్య యత్నం చేశానని అప్పట్లో మాధురి చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి తాజాగా ఒక ఆడియో కాల్ లీక్ అయింది. ఇందులో దువ్వాడ శ్రీను, దివ్యల మాధురి జరిపిన ఫోన్ కాల్ సంభాషణ ఉంది. ఆ రోజు ప్రమాదం జరిగితే ఆ ఘటనను ఆత్మహత్య యత్నంగా ఎలా రక్తికట్టించారన్నది ఈ ఆడియోలో స్పష్టంగా ఉంది. దీంతో మాధురి ఆత్మహత్య యత్నం ఘటన అంతా డ్రామా అని తేలిపోయింది. ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో జనం నవ్వుకుంటున్నారు. ఇక దువ్వాడ శ్రీను కుటుంబ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొన్న దివ్యల మాధురి 3 వారాల కిందట కారు డ్రైవ్ చేసుకుంటూ హైవేలో మరో వాహనాన్ని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో కారు బోల్తాపడింది. ఆ సమయంలో ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడంతో ఆమెకు ప్రాణాపాయం తప్పింది. 108 అంబులెన్స్ లో మాధురిని పలాస ఆసుపత్రి తరలిస్తుండగా ఆమె దువ్వాడ శ్రీనుకు ఫోన్ చేశారు. కారు ప్రమాదం జరిగినట్లు కాకుండా దువ్వాడ వాణి చేస్తున్న అరాచకాల వల్ల ఆత్మహత్యకు యత్నించానని మీడియాకు చెప్పాలని మాధురికి శ్రీను సూచించారు. ఇందుకు మాధురి ఒప్పుకున్నారు. ప్రెస్ ను పలాస ప్రభుత్వ ఆసుపత్రి పంపించాలని తాను ఇదే విషయం చెబుతానని శ్రీనుకు చెప్పారు. ఆ వెంటనే ఆత్మహత్య యత్నం నాటకం రక్తిగట్టించారు. ఇక నూజివీడు IIITలో కలుషిత ఆహారం తిని విద్యార్థులు అనారోగ్య పాలవడంపై మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన నూజివీడు క్యాంపస్ డైరెక్టర్ను బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులు నమ్మకం కలిగించాలనే లక్ష్యంతో నూజివీడు క్యాంపస్ పర్యవేక్షణకు 3 సభ్య కమిటీని నియమించారు. ఈ కమిటీలో కళాశాల విద్యాశాఖ కమిషనర్ పోలా భాస్కర్, ఉన్నత విద్యామండలి ఇన్ఛార్జ్ చైర్మన్ రామ్మోహన్ రావు, ఏలూరు కలెక్టర్ సభ్యులుగా ఉన్నారు. 7 అంశాలపై ఈ కమిటీ దృష్టి సారిస్తోంది. ఇక ఆహార నాణ్యత, మరమ్మతులు, వైద్య అవసరాలపై వీలైనంత త్వరగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని మంత్రి కమిటీని ఆదేశించారు. ఏమైనా అవాంఛనీయ ఘటనలు జరిగితే వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి పరిష్కారానికి చొరవ తీసుకోవాలని సూచించారు. ఏపీలో IIITలకు 4 క్యాంపస్లు ఉన్నాయి. ప్రతి క్యాంపస్ కు ఒక్కో డైరెక్టర్ ఉన్నారు. మొత్తం IIITల పర్యవేక్షణను ఛాన్సలర్, వైస్ ఛాన్సలర్ చూడాలి. ఛాన్సలర్ కేసీ రెడ్డి పదవీకాలం ముగియడం, ప్రభుత్వం మారడంతో ఇటీవల బాధ్యతల నుంచి వైదొలిగారు. ఆ తర్వాత IIITలను పర్యవేక్షించాల్సిన వీసీ విజయ్ కుమార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గత ప్రభుత్వంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ గా ఉన్న హేమచంద్రారెడ్డి శిష్యుడిగా ఆయనకు పేరుంది. ఆయన చొరవతోనే అనంతపురం JNTUలో ప్రొఫెసర్ గా ఉన్న ఆయన IIITల వీసీగా పదవిలోకి వచ్చారు. ప్రభుత్వం మారిన వెంటనే ఆయన రాజీనామా చేయగా ప్రభుత్వం ఇంకా ఆమోదించలేదు. అప్పటి వరకు క్యాంపస్లను పర్యవేక్షించాల్సిన ఆయన మొత్తం గాలికొదిలేశారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చినా నష్టం లేదన్నట్లుగా ఆయన వ్యవహార శైలి ఉంది. ముందు ఆయన్ను తొలగించి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించే వీసీని నియమించాలని ప్రొఫెసర్లు, అధికారులు డిమాండ్ చేస్తున్నారు.
పిఠాపురం కౌన్సిల్ సమావేశం రసాభాసగా సాగింది. కౌన్సిలర్ల సాక్షిగా మున్సిపల్ కమిషనర్ కనకారావు, డిఈ భవానీ శంకర్లు బాహాబాహీకి దిగారు. ఉద్యోగులకు జీతాలు చెల్లింపు విషయంపై కౌన్సిలర్లు ప్రశ్నించగా కమిషనర్ సమాధానం చెబుతూ డీఈపై ఆరోపణలు గుప్పించారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వివాదం, తోపులాట జరిగింది. సమావేశంలోనే ఒకరిని ఒకరు తోసుకున్నారు. కొంతకాలంగా కమిషనర్, డీఈల మధ్య విభేదాలు ఉన్నట్లు సమాచారం. మున్సిపల్ అధికారుల వ్యవహార శైలితో ప్రజాప్రతినిధులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఏపీలో ఒకరోజు ముందే ప్రారంభమైన సెప్టెంబర్ నెల సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు మరోసారి విజయవంతం చేశారు. సచివాలయ ఉద్యోగులు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పెన్షన్లు అందజేశారు. మొత్తం 60,33,000 మందికి పంపిణీ చేశారు. సుమారుగా 93% పెన్షన్ల పంపిణీ పూర్తయింది. అన్నమయ్య జిల్లాలో అత్యధికంగా 97%, అత్యల్పంగా గుంటూరు జిల్లాలో 82% మందికి పంపిణీ చేశారు. భారీ వర్షాల కారణంగా కొన్ని జిల్లాల్లో ప్రక్రియకు ఇబ్బందులు కలిగాయి. జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు పెన్షన్ పంపిణీ చేపట్టి విజయవంతం చేశారు. మిగిలిన లబ్ధిదారులకు సోమవారం అందజేయనున్నారు. భారీ వర్షాల కారణంగా కర్నూలు జిల్లాలో జరగాల్సిన సీఎం చంద్రబాబు పర్యటన రద్దయింది. పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేలా సీఎం పర్యటన షెడ్యూల్ ఖరారు చేశారు. పత్తికొండ మండలం పుచ్చకాయల మడలో జరిగే గ్రామ సభలో ఆయన పాల్గొనాల్సి ఉంది. అయితే వర్షాలు కురుస్తూ ఉండడంతో పాణ్యం నియోజకవర్గం వరబకల్లు మండలానికి షెడ్యూల్ మార్చారు. భారీ వర్షాల కారణంగా చంద్రబాబు పర్యటన రద్దు అయినట్లు కలెక్టర్లు వెల్లడించారు. సీఎం పర్యటనలో పాల్గొనేందుకు జిల్లాకు వచ్చిన సెర్ప్ సీఈఓ వీరపాండియన్తో పాటు కలెక్టర్, ఎమ్మెల్యే గౌరు చరిత షెడ్యూల్ ప్రకారం హాజరై లబ్ధిదారులకు పింఛను అందజేశారు. ఇక కోర్టు ధిక్కారణ కేసులో ఐఏఎస్ అధికారి కాంతిలాల్ దండే, గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ శ్రీనివాస్ కు ఏపీ హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ఓ ఉద్యోగి పదోన్నతి వ్యవహారంలో అప్పటి గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండేకు 2,000 జరిమానా విధించింది. ఇంజనీర్ ఇన్ చీఫ్ శ్రీనివాస్ కు 2 నెలల సాధారణ జైలు శిక్ష, 2,000 జరిమానా విధించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తర్లాడ రాజశేఖరరావు తీర్పు ఇచ్చారు. ఇరువురు అధికారులు రిజిస్ట్రార్ జ్యుడిషియల్ ముందు లొంగిపోవాలని ఆదేశించారు. అయితే ఈ తీర్పు వెల్లడించిన వెంటనే కాంతిలాల్ దండే, శ్రీనివాస్ ధర్మాసనం ముందుగా వేరువేరు కోర్టు ధిక్కరణ అప్పీలు వేశారు. వీటిపై విచారణ జరిపిన ధర్మాసనం సింగిల్ జడ్జి తీర్పు అమలును 2 వారాల పాటు నిలుపుదల చేసింది. తనకు తగినంత సర్వీసు ఉన్నప్పటికీ సూపరింటెండింగ్ ఇంజనీరింగ్ పదోన్నతి కల్పించకపోవడాన్ని సవాల్ చేస్తూ గిరిజన సంక్షేమ శాఖలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పనిచేస్తున్న వసంత 2021లో హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తర్లాడ రాజశేఖరరావు ఉద్యోగుల పదోన్నతి కల్పించే విషయంలో సీనియారిటీ జాబితాను 4 వారాల్లో ఖరారు చేయాలని అధికారులను ఆదేశిస్తూ 2022లో ఉత్తర్వులు ఇచ్చారు. ఈ ఆదేశాలను అధికారులు అమలు చేయకపోవడంతో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వసంత 2023లో కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు. గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే, ఇంజనీర్ ఇన్ చీఫ్ శ్రీనివాసులను ప్రతివాదులుగా చేర్చారు. పిటిషనర్ తరపు న్యాయవాది స్పందిస్తూ ఉత్తర్వుల అమలు కోసం అధికారులకు న్యాయస్థానం పలుసార్లు గడువిచ్చినా నిర్లక్ష్యం చేశారన్నారు. అధికారుల చర్య కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందన్నారు. ఇక నాగార్జున సాగర్, హైదరాబాద్ మధ్య రాకపోకలను సులభతరం చేసేందుకు 4 వరుసల రహదారి నిర్మించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. దేశ విదేశాల్లోని బౌద్ధులను ఆకట్టుకునేలా నాగార్జున సాగర్లోని బుద్ధవనంలో అంతర్జాతీయ బౌద్ధ మ్యూజియం ఏర్పాటుకు ప్రతిపాదన సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ఫణిగిరి, నేలకొండపల్లి, నాగార్జున సాగర్ బౌద్ధ క్షేత్రాలతో పాటు హుస్సేన్ సాగర్ లో ఉన్న బుద్ధుడి విగ్రహాన్ని కలిపి టూరిజం సర్క్యూట్ గా తీర్చిదిద్దాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వదేశీ దర్శన్ 2.0 స్కీమ్ లో భాగంగా బుద్ధవనం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కేంద్రానికి డిపిఆర్ ను పంపింది. 25 కోట్లతో బుద్ధవనంలో బుద్ధిస్టు డిజిటల్ మ్యూజియంను ఏర్పాటు చేయాలని, ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దాలని అందులో ప్రతిపాదించింది. కొత్త పర్యాటక పాలసీపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. హుస్సేన్ సాగర్ లోని బుద్ధ విగ్రహాన్ని టూరిజం డెస్టినేషన్ సర్కిల్ గా అభివృద్ధి చేయాలన్నారు. హైదరాబాద్ లోని మరో చెరువుకు విముక్తి కలిగింది. రాజేంద్రనగర్ మండలం గగన్ పహాడ్ అప్పా చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్లో రేకుల షెడ్డులు వేసి అక్రమంగా నిర్మిస్తున్న పలు పరిశ్రమలను హైడ్రా కూల్చివేసింది. ఇందులో కొన్ని షెడ్లు స్థానిక బీజేపీ కార్పొరేటర్ తోకల శ్రీనివాసరెడ్డి తండ్రి శ్రీశైలం రెడ్డికి చెందిన 10 ఎకరాల శిఖం పట్ట భూముల్లో ఉన్నాయి. ఇదే చెరువు ఆక్రమణల కారణంగా 2020 అక్టోబర్ వర్షాలకు ఆకస్మిక వరద వచ్చి కట్టతెగి గగన్ పహాడ్ బస్తీలను ముంచెత్తింది. జాతీయ రహదారిపై కొన్ని రోజుల పాటు రాకపోకలు ఆగిపోయాయి. ఫంక్షన్ హాల్లో పడుకున్న ఒకే కుటుంబానికి చెందిన 5గురు మరణించారు. ఆ తర్వాత కూడా ఆక్రమణలు తొలగించే ప్రయత్నం చేయలేదు. తాజాగా హైడ్రో కూల్చివేతలను చేపట్టింది. అప్ప చెరువులో ఎఫ్టీఎల్లో ఉన్న రేకుల షెడ్లను నేలమట్టం చేసింది. ఈ షెడ్లలో పలువురు ప్లాస్టిక్ రీసైక్లింగ్, వాటర్ బాటిల్స్, అట్టలు,
బిస్కెట్ కంపెనీ లేబుల్స్ తయారీ, ప్యాకింగ్ పరిశ్రమలు నిర్వహిస్తున్నారు. స్థానికుల నుంచి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పరిశీలించిన అధికారులు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న 13 షెడ్లను తొలగించారు. 3 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆక్రమణలను కూల్చివేశామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. స్లాబులు ఉన్నాయి. చెరువు ఎఫ్టీఎల్లో భూములు ఉండడంతో బయటకు తాత్కాలిక నిర్మాణంగా కనిపించేలా రేకులు ఏర్పాటు చేశారు. మున్సిపల్, రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారుల సమక్షంలో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండల పరిధిలోని మాదాపూర్ కానామెంట్ గ్రామంలో కబ్జాకు గురైన ఈదులు కుంటను హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. ప్రభుత్వ భూమి అని రెవెన్యూ రికార్డులో ఉన్న కుంటలోని కొంత భూమిని కొందరు తమ పేరిట పట్టా చేయించుకున్నారు. దానిని చదును చేసి త్వరలో భవన నిర్మాణాలు చేపట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. తాజాగా ఈ విషయాన్ని స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేయడంతో కమిషనర్ రంగనాథ్ ఈదుల కుంటను సందర్శించారు. పేరులో మాత్రమే ఉన్న కుంట వాస్తవంగా కనిపించకపోవడంతో ఆయన అవాక్కయ్యారు. చెరువుకు సంబంధించి పూర్తి వివరాలు సిద్ధం చేయాలని, ఆక్రమించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని తెలంగాణ పీసీసీకి నూతన అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పేరు వైపే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది. ఆయనకు ప్రచార కమిటీ చైర్మన్ మధుయాశ్రీ గౌడ్ గట్టి పోటీ ఇస్తున్నట్లు చెబుతున్నారు. టీపీసీసీకి నూతన అధ్యక్షుడిగా బీసీ సామాజిక వర్గ నేతను నియమించాలన్న నిర్ణయానికి వచ్చిన అధిష్టానం మహేష్ కుమార్ గౌడ్, మధుయాశ్రీ గౌడ్లలో ఎవరిని ఎంపిక చేయాలన్న దానిపై తుది కసరత్తులో ఉన్నట్టు తెలుస్తోంది. కర్ణాటక, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల పీసీసీలతో పాటుగా తెలంగాణ పీసీసీకి నూతన అధ్యక్షుడిని ఏఐసీసీ ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. టీపీసీసీకి నూతన అధ్యక్షుడి నియామకం కోసం అధిష్టానం పెద్దలు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పలుమార్లు భేటీ అయ్యారు. ఇటీవల ముగ్గురిని ఢిల్లీకి పిలిపించుకున్న అధిష్టానం వారి నుంచి అభిప్రాయాలు తీసుకుంది. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు కొత్త సంవత్సరంలో జరగనున్నాయి. జనవరిలో ఎన్నికలు జరుగుతాయని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. దీనికి అవసరమైన అన్ని రకాల కసరత్తు జరుగుతోంది. రాష్ట్రంలో కులగణన పూర్తి చేసిన తర్వాతే పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తాజాగా చెప్పారు. దీనికి అనుగుణంగానే కులగణన కోసం ముందుగా కొత్త బీసీ కమిషన్ ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న కమిషన్ గడువు ఆగస్టు 31వ తేదీతో ముగిసింది. కొత్త కమిషన్ చైర్మన్ సభ్యులపై సీఎం రేవంత్ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. త్వరలో కొత్త కమిషన్ ప్రకటిస్తామని సీఎం ఇటీవల చెప్పారు. దీంతో పంచాయతీ ఎన్నికలు ఎప్పుడనే చర్చ రాజకీయ వర్గాలు ఊపందుకుంది. బీసీ కమిషన్ ఏర్పాటైన వెంటనే యుద్ధ ప్రాతిపదికన కులగణన చేపడుతుంది. కులగణనకు అవసరమైన విధి విధానాలు, నమూనాలు, పద్ధతులు, సర్వే ప్రశ్నలపై ప్రభుత్వం ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చినట్లు తెలిసిందే. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం గంటవారిగూడెం గ్రామంలోని వేరుశనగ మిల్లులో హైదరాబాద్, విశాఖపట్నంకు చెందిన నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో టీం అధికారులు తనిఖీలు నిర్వహించారు. గంటవారిగూడెం గ్రామానికి చెందిన చక్రధరి దాల్ అండ్ ఫ్లోర్ మిల్లులో డ్రగ్స్ ఉన్నట్లుగా నార్కోటిక్స్ అధికారులకు సమాచారం వచ్చింది. దీంతో అధికారులు స్థానిక పోలీసుల సహాయంతో తనిఖీలు నిర్వహించారు. దీనిలో నిషేధిత మత్తు పదార్థాన్ని నిల్వ ఉంచినట్లు తెలిసింది. ఖమ్మం జిల్లా వైరా కొనిజర్ల ఏన్పూరు తల్లాడ మండలాల్లో గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. దీంతో వైరా పరిసర ప్రాంతాల్లో రైతులు సాగు చేస్తున్న ప్రత్తి, వరి, మొక్కజొన్న పంటలు వర్షం దాటికి నష్టపోయే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షానికి నల్ల చెరువు పూర్తి స్థాయిలో నిండి వరద నీరు ప్రవహిస్తుంది. దీంతో లోతట్టు ప్రాంతాల్లోని పంట పొలాలు మునిగిపోయాయి. వర్షం కారణంగా గ్రామీణ పట్టణ ప్రాంతాలలో రోడ్లు బురదమయంగా. ఆంధ్రప్రదేశ్ వాయుగుండం ప్రభావంతో పలు జిల్లాల్లో కుండపోతగా వర్షం పడింది. నిన్న ఉదయం నుంచి కురిసిన జడివాన జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. ఆకాశానికి చిల్లుపడినట్లుగా ఎడతెరిపి లేకుండా జోరుగా వర్షం పడుతూనే ఉండడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద నీటితో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఏపీ వ్యాప్తంగా 9 మంది చనిపోగా 62,550 హెక్టార్లలో పంటలు ముంపు బారిన పడ్డాయి. గుంటూరు జిల్లా కాజా టోల్ ప్లాజా వద్ద నడుం లోతున వరద నీరు ప్రవహించి కోల్కతా చెన్నై హైవే బ్లాక్ అవడంతో వాహనదారులు అవస్థలు పడ్డారు. మరోవైపు ఎన్టీఆర్ జిల్లా నందిగామ సమీపంలో వాగు పొంగి హైదరాబాద్, విజయవాడ హైవేకి నీరు చేరడంతో కొంతసేపు ట్రాఫిక్ మళ్లించాల్సి వచ్చింది. ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడ్డాయి. భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి వర్షాలు, వరద పరిస్థితిని అధికారులు సమీక్షిస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పత్తి, టమాటో, ఉల్లి వంటి ప్రధాన పంటలు నీట మునిగాయి. కుండపోతకు కురిసిన వర్షాలు ఏపీలో 9 మంది ప్రాణాలను బలిగొన్నాయి. కొండ చర్యలు విరిగిపడి 6 మరణించగా వాగులో కారు కొట్టుకుపోయి 3 చనిపోయారు. కొండ చర్యల కింద నలిగి మరో 4 గాయాల పాలయ్యారు. విజయవాడ, మంగళగిరి, గుంటూరు జిల్లా పెదకాకని మండలంలో ఈ విషాద ఘటనలు జరిగాయి. భారీగా కురిసిన వర్షాల కారణంగా విజయవాడ, మొగల్రాజపురం, సున్నపు బట్టీల సెంటర్లో కొండపై నుంచి భారీ రాళ్లు జారి
రేకుల ఇళ్లపై పడ్డాయి. దీంతో 2 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఆ సమయంలో ఆ 2 ఇళ్లలో మొత్తం 10 మంది ఉన్నారు. వారిలో 5గురు శిథిరాల కింద నలిగి ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన 4గురిని ఆసుపత్రికి తరలించారు. అలాగే గుంటూరు జిల్లా మంగళగిరి కొత్తపేటలో కొండ చర్యలు విరిగిపడి ఓ మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులకు వరద పోటెత్తుతుంది. ఎగువన భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో శ్రీశైలానికి ప్రమాదకర స్థాయిలో వరద వస్తోంది. 3,85,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. దీంతో అధికారులు అప్రమత్తమై 10 గేట్లను ఎత్తడం ద్వారా ఏకంగా 5.01 లక్షల క్యూసెక్లకు దిగువ వదులుతున్నారు. శ్రీశైలం సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 213 టీఎంసీల మేర నీరు నిల్వ ఉంది. మరింత వరద వచ్చే అవకాశాలు ఉన్నాయన్న అంచనాలతో రిజర్వాయర్ను సాధ్యమైనంత మేర ఖాళీ చేసే పనిలో అధికారులు ఉన్నారు. రిజర్వాయర్ ఖాళీగా ఉంటే అత్యవసర పరిస్థితుల్లో నిర్వహణ సులభమవుతుందన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణపై మబ్బు దుప్పటి కమ్ముకుంది. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో కొన్ని చోట్ల జల్లులుగా, ఇంకొన్ని చోట్ల భారీగా, మరికొన్ని చోట్ల అతి భారీగా వర్షం కురుస్తోంది. రాజధాని హైదరాబాద్ సహా పలు చోట్ల జనజీవనం స్తంభించింది. పట్టణాలు, నగరాల్లో రోడ్లు, లోతట్టు ప్రాంతాల్లోని కాలనీలు జలమయమై ఇళ్లలోకి వరద పోటెత్తింది. పల్లెల్లో వరి పొలాలు, పత్తి, మొక్కజొన్న, కందిచేలు నీట మునిగాయి. రైతులు, వ్యవసాయ కూలీలు ఇళ్లకే పరిమితమయ్యారు. వరద ఉధృతికి రోడ్లు దెబ్బతిన్నాయి. వర్షాల కారణంగా జరిగిన ప్రమాదాల్లో 3 మృతి చెందారు, 1 గాయపడ్డారు, మరొకరు వరద నీటిలో గల్లంతయ్యారు. రాష్ట్రానికి హైదరాబాద్ వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ ప్రకటించింది. నేడు రేపు తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్ జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. దేశంలో ఆగస్టు నెలలో సాధారణం కంటే 16% అధిక వర్షపాతం నమోదైనట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. వాయువ్య భారతంలో 253 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని 2001 నుంచి ఇదే అత్యధికమని వివరించింది. వర్చువల్ గా ఏర్పాటు చేసిన సమావేశంలో ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర ఈ వివరాలను వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఆగస్టు నెలలో సాధారణ వర్షపాతం 248 మిల్లీమీటర్లు కాగా ఈసారి 287 మిల్లీమీటర్ల మేర నమోదైనట్లు ఆయన వివరించారు. జూన్ 1వ తేదీన దేశంలో రుతుపవనాలు ప్రవేశించినప్పటి నుంచి 749 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈశాన్య రాష్ట్రాల్లో అల్పపీడన ప్రభావంతో పడడంతో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది. ఒక్క ఆగస్టులోనే 6 అల్పపీడనాలు ఏర్పడ్డాయి. వాటిలో 2 మాత్రమే రుతుపవనాల అల్పపీడనాలు అని ఆయన తెలిపారు. మహిళలపై జరిగే నేరాలకు సంబంధించిన కేసులో సత్వరమే న్యాయం అందాల్సి ఉందని ప్రధాని మోదీ నొక్కి చెప్పారు. అలా అయితేనే భద్రతపై వారికి మరింత భరోసా ఇచ్చినట్లవుతుందని అన్నారు. కోల్కతాలో యువ వైద్యురాలపై అత్యాచారం, మహారాష్ట్రలో 2 పాఠశాల విద్యార్థినులపై లైంగిక దాడి ఘటనలపై ఆందోళనల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో జరిగిన జిల్లా న్యాయ వ్యవస్థపై జాతీయ సదస్సు ప్రారంభోత్సవంలో మోదీ పాల్గొన్నారు. మహిళలపై జరిగిన నేరాల కేసులో విచారణ వేగవంతానికి జిల్లా జడ్జి, కలెక్టర్, ఎస్పీలతో కూడిన జిల్లా పర్యవేక్షణ కమిటీలు కీలక పాత్ర పోషించాల్సి ఉందని చెప్పారు. జపాన్ ప్రభుత్వం ఓ వినూత్న నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు వారానికి 4 రోజులు మాత్రమే పనిచేయాలని పేర్కొంది. ఈ విధానం అన్ని సంస్థలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని జపాన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ విధానాన్ని 2021లోనే అమలు చేయాలని జపాన్ నిర్ణయం తీసుకుంది. ఆదేశాలు కూడా జారీ చేసింది. అయితే చాలా సంస్థలు ఈ విధానాన్ని వ్యతిరేకించాయి. ఇలా చేయడం వల్ల అభివృద్ధి విషయంలో కొంతకాలానికి జపాన్ వెనకపడే ప్రమాదం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశాయి. కేవలం 8% సంస్థలే ఈ విధానాన్ని అనుసరించాయి. మిగిలిన సంస్థలు కూడా తమ ఉద్యోగులతో వారానికి 4 సార్లు మాత్రమే పని చేయించుకోవాలని ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దీని ద్వారా ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు అవకాశం ఉంటుందని, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల్లో మరింత మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించవచ్చని వివరించింది. ఈ విధానంతో నిరుద్యోగిత రేటు కొంతైనా తగ్గే అవకాశం ఉందని అభిప్రాయపడింది.